ఇది అసలు దీని వెనకాల ఉన్నటువంటి కథ. ఇక కమిషన్ నిన్న కేసీఆర్ గారిని ఏం అడిగింది, కేసీఆర్ గారు ఏం సమాధానాలు చెప్పారు, ఇది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ, నిన్నటి నుంచి బాగా నడుస్తున్నటువంటి చర్చ. సో కాబట్టి అది ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బేసిక్గా కమిషన్కు కేసీఆర్ గారు పోయిన తర్వాత కమిషన్కి ఈయన 2 పుస్తకాలు ఇచ్చిండు. కాళేశ్వరం ఏంటి, గోదావరి ఏంది, దాని మీద ఉన్నటువంటి నీళ్ళు ఏంది, దాని కథ ఏంది అనేటువంటి 2 పుస్తకాలు కూడా కేసీఆర్ గారు కమిషన్కి ఇవ్వడం జరిగింది. కమిషన్ అంటే జస్టిస్ పిసి ఘోష్ గారికి ఇవ్వడం జరిగింది. సో జస్టిస్ పిసి ఘోష్ గారు కూడా నాకు అంటే వి ప్రకాష్ గారు లేకపోతే మిగతా వాళ్ళు అక్కడ ఆయన ముందు విచారణ ఎదుర్కొచ్చినటువంటి వాళ్ళ విషయాలను అడిగి తెలుసుకుంది. ఆయన కూడా సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి ఆయన కాదు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తి కాదంట. అందరివి వింటాడు, అందరివి చూస్తాడు, అందులో ఏమున్నది ఏంటనేది పరిశీలించి చూసేటువంటి వ్యక్తి అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. చూడాలి మరి రేపు రిపోర్ట్ చూసినాక అర్థమైతే ఎట్లా ఉంటుంది అనేది. సో అట్లా ఎవరెవరైతే ఇప్పటిదాకా మొత్తం 115 మందిని, ఎంతమందిని 115 మందిని ఇప్పటిదాకా విచారించింది కమిషన్. ఈ 115 మందిలో 103వ వ్యక్తి ఈటల, 114వ వ్యక్తి 113వ వ్యక్తి ఈటల, 114వ వ్యక్తి హరీష్ రావు, 115వ వ్యక్తి కేసీఆర్. ఈ ముగ్గురే కొంత పొలిటికల్గా అనమాట. అంటే మిగతా అంతకుముందు కూడా కోదండరావు లాంటి వాళ్ళు కొంతమంది పోయి ఆయన కూడా కొన్ని ఏవో చెప్పే ప్రయత్నాలు చేసిండు. కమిషన్ ఆయనకు 5 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదంట, రఘుకు 3 నిమిషాల సమయం కూడా లేదంట, జేఏసీ రఘుకి. ఎందుకంటే వాళ్ళు అన్ని వేగ ఆరోపణలు. ఇప్పుడు రఘు ఏమంటాడు, కరెంటు విషయంలో మాట్లాడండి, ఏది మీరు ఇచ్చినటువంటి ఆధారం ఏదంటే మళ్ళీ పేపర్ క్లిప్పులు, పేపర్లో వచ్చి ఛానల్లో వచ్చినటువంటి వార్తలు తీసుకపోయి చూపించడం. ఆ వార్తల్లో పేపర్ క్లిప్లో రావడానికి కారణం మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. ఆ కోదండరాం ఆయనే మాట్లాడతాడు, లీనమెంట్లు ఉన్నాయి మల్లన్న సాగర్ అని చెప్పి. ఏం తెలివి లేదు, ఏం జ్ఞానం లేదు ఆయనకి ఆ కాళేశ్వరం విషయంలో. ఇది ఓపెన్. సో కాబట్టి ఇట్లా 115 మందిని అది చేసిరు. 115వ వ్యక్తి కేసీఆర్. సో కేసీఆర్ గారు పోయిన తర్వాత ఆయన అందరిని అడిగినట్టే, ఈ పైన ఇద్దరిని అడిగినట్టే, అసలు తుమ్మిడిహెట్టు నుంచి ఇట్లా ఉంటుంది గోదావరి, ఇక్కడ తుమ్మిడిహెట్టు ఉంటుంది. ఈ తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, దేనికి మార్చాల్సి వచ్చింది, రీజన్ ఏంటి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఆయన దానికి ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టే ఏ కారణాలు, తుమ్మిడిహెట్టు దగ్గర మనకేమో 152 మీటర్లు కట్టుకుంటేనే మనకు నీళ్ళు వస్తాయి, కానీ మహారాష్ట్ర 148 మాత్రమే కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా కారణాలు, సిడబ్ల్యూసి లేఖలు, అక్కడ ప్రభుత్వాలు ఒప్పుకోకపోవడు, అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాసినటువంటి లేఖలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని దానికి తోడు ఇంకా అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ కేవలం 165 టీఎంసీలు మాత్రమే వాటర్ లభ్యత ఉందని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్పడము, అందులో కూడా 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకుంటాయి భవిష్యత్తులో అని చెప్పడము, మనకు నికరంగా దొరికేది 102 టీఎంసీలే కావడము. ఆ 102లోకి వెళ్ళి మనము ఆ 102 ఎప్పుడు వస్తుంది, 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో ఉన్నప్పుడు ఆ 102 టీఎంసీలను ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ 4 మీటర్లు తగ్గిపోతూ ఉన్నది ఆ బ్యారేజ్ ఆనకట్ట హైటు, దాంతో మనం ఆడ ఎత్తిపోసుకునేది 40 నుంచి 50 టీఎంసీల కంటే ఎత్తిపోసుకోలేము. మరి ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి అనేటువంటి పథకాన్ని ప్రారంభించిందేమో 16,38,000 ఎకరాల కోసం, కానీ ఇక్కడనేమో 40 లక్షల కంటే 40 టీఎంసీలు అంటే 4-5 లక్షలకు కూడా సరిగ్గా నిలిచే పరిస్థితి లేదు. సో కాబట్టి మరి ఎట్లా అనేటువంటి ఇవన్నీ కారణాలు చెప్తూ దానికోసం ఏమేం ప్రయత్నాలు చేసిర్రు, ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులు అక్కడికి పోయిర్రు, ఎన్నిసార్లు ఇరిగేషన్ ఇక్కడికి వచ్చిర్రు, హైదరాబాద్లో ఎన్నిసార్లు మీటింగ్ అయ్యారు, హరీష్ రావు గారు ఎన్నిసార్లు అక్కడికి పోయిర్రు, కేసీఆర్ గారు ఏ రకంగా ఒప్పించడానికి ప్రయత్నాలు చేసిర్రు, ఇవన్నీ కూడా చెప్పి ఆయన దాంతోపాటు మళ్ళీ తర్వాత ఏర్పాటైనటువంటి సబ్ కమిటీ కానీ, ఈ ఇంజనీర్ల కమిటీ కానీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కానీ, టెక్నికల్ కమిటీ కానీ, ఈ కమిటీలో ఉన్న తీసుకున్న నిర్ణయాలు, వాటికి సంబంధించినటువంటి మినిట్స్, ఇవన్నీ కూడా కమిషన్ గారికి జస్టిస్ ఘోష్ గారికి సమర్పించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయన అడగడం, ఇది చెప్పడం కూడా క్లారిటీగా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మొన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఆధారాలు కొన్ని కూడా మళ్ళీ కోట్ చేస్తూ కావాలంటే అవి కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆయన మాకు దగ్గర ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలా మొత్తం 18 ప్రశ్నలు అడిగారు కేసీఆర్ గారిని. ఇదొకటి ఎందుకు మార్చిరు అని. మేడిగడ్డ ప్రపోజల్ ఎవరిది, మేడిగడ్డ దగ్గర కట్టాలనేది మీదే ప్రపోజలా,
ఎవరు ప్రపోజల్ అంటే టెక్నికల్ కమిటీ, ఆ రిటైనర్ కమిటీ వాళ్ళు సూచించారు. ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో సబ్ కమిటీ నిర్ణయాలు, క్యాబినెట్ నిర్ణయాలు, ఇవన్నీ నిర్ణయాలు కూడా అన్నీ కూడా అందులోకి తీసుకున్నారు. అందులోకి తీసుకొని ఆ రకంగానే నడిచినటువంటి వ్యవహారం ఇది. ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడ మారడానికి కారణాలు, దాంతోపాటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఈ 3 బరాజుల మీద కూడా బాగా చర్చ అయింది. ఆయన ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పుడు. అంటే ఎక్కువ పెద్దగా ఉండవు ప్రశ్నలు, దాంతోపాటు ఆర్గ్యుమెంట్ ఉండదు. ఆయన ప్రశ్నకు ఎగ్జాక్ట్ సమాధానం అంతే, తర్వాత ఇంకొక ప్రశ్న. ఒకవేళ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమం లోపల అందులో ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో అట్లా ప్రశ్నకు సమాధానం అంతే. కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఆడ ఏం అడుగుతారో అది మాత్రమే చెప్పాలి. ఇంకా అటు ఇటు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ కోర్టు కూడా వినదు ఆ సందర్భంలో. సేమ్ అట్లనే ఇక్కడ జడ్జి గారు కూడా, రిటైర్డ్ జడ్జి గారు కూడా, ఆయన కూడా పిసి ఘోష్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, అయిపోతుంది. ఆయనకి ఏం కావాలనో అదే అడుగుతాడు, అంతవరకు సమాధానం చెప్తారు. అందులో కొందరు అధికారులు చెప్పారు, మరి మీ నిర్ణయం ప్రకారమే ఇట్లా జరిగిందని చెప్పేసి, ఆ టైం ఇవ్వలేదని చెప్పేసి ఇట్లా చెప్పారని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు ఆయన అడగడం జరిగింది. అడిగితే దానికి మేము తొందరగా కావాలని చెప్తాం కానీ సరిగ్గా కట్టొద్దని, నాణ్యత పాటించొద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించొద్దని మేము ఎక్కడ కూడా చెప్పాము. అలాంటివి తొందరగా కావాలని చెప్తారు ఎవరైనా. ఇప్పుడు మాకు తొందరగా కావాలి అంటే తొందరగా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, మేము ఒక రాజకీయ నాయకులం, మాకున్న టైం పీరియడ్ 5 years. ఆ 5 years లోపల మేము ప్రజలకు ఫలాలు చూపించాలి, అప్పుడే నెక్స్ట్ ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు, ప్రజలు మాకు మళ్ళీ అదవుతారు. దానికి తోడు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఓట్లు, రాజకీయము ఇవన్నీ కాకుండా నీళ్ళు ఇవ్వాలనే కోణంలో మేము తొందరగా కావాలని చెప్పడం వాస్తవమే, కానీ నాణ్యత పాటించొద్దని, లేకపోతే ఈయనే కట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా మేము ప్రెజర్ చేయాలి, అలాంటి నిర్ణయాలు ఏవి జరగలేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తము ఈ మేడిగడ్డ మీద, అన్నారం మీద, సుందిల్ల మీద కూడా ఈ బ్యారేజీలు ఎందుకు, దీని కాస్ట్ ఎట్లా పెరిగింది. బేసిక్గా ఫస్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కాస్ట్ 1800 కోట్లే అంట. ఆ 1800 కోట్లతోటి తర్వాత అక్కడ ఆ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత చేస్తూ ఉంటే కొంత మెటీరియల్ పెరగడము, సిమెంట్ కాంక్రీట్ ఎక్కువగా వాడడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. జరగడం వల్ల ఏమైంది, అక్కడ కాస్ట్ పెరిగింది. దాంతోపాటు అప్పుడే జిఎస్టీ కూడా వచ్చింది దేశంలో. ఈ జిఎస్టీ కూడా ఎక్కువ పడింది దాని మీద. జిఎస్టీ పడడం, ఇవన్నీ పడడంతో అది 4600 కోట్లకు దాని కాస్ట్ పెరగడం జరిగింది. సో ఇట్లా అన్ని అంశాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చాలన్నటువంటి ప్రపోజల్లో డిపిఆర్లు ఎవరు రెడీ చేశారు, వ్యాప్కోస్కి మీరు ఇచ్చిన డబ్బులు ఎంత ఏంటంటే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి, ప్రతి అంశానికి సంబంధించి 18 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడంతో పాటు ఆ కమిషన్ గారికి ఒక 2 పుస్తకాలు కూడా ఇచ్చొచ్చినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి.